నా పేరు నందేడి విజయ్ కుమార్. మాది గుంటూరు. గుంటూరు నుండి మరి ఎక్కడికి వెళ్తారు పైపుల్ రోడ్ వెళ్తున్నాం. సో మీరు పైపుల్ రోడ్ అంటే విజయవాడ వెళ్ళాలి కదా. విజయవాడ. సో విజయవాడ ట్రాఫిక్ సమస్య చెప్పే పని లేదు. గతంలో చాలా ఉండేది కదా. మరి విజయవాడ పశ్చిమ బైపాస్ పడిన తర్వాత మీకు ఎట్లా అనిపిస్తుంది డ్రైవింగ్? చాలా ఈజీ అయింది. గంటన్నర వెళ్ళిన జర్నీ ఇప్పుడు అరగంటలో వెళ్ళిపోతాం. నాన్ స్టాప్కి వెళ్ళిపోతాం. కస్టమర్ కూడా సాటిస్ఫాక్షన్ బాగా, నో ప్రాబ్లం. స్పీడ్ బ్రేకర్లు, ట్రాఫిక్ వాళ్ళు ఇబ్బంది పడకుండా, మేము ఇబ్బంది పడకుండా నాన్ స్టాప్కి వెళ్ళిపోతాం. హ్యాపీ. హైవే చూస్తున్నారు, బైపాస్ చూస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది? చాలా అందంగా నీట్గా ఉంది. హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు చూసినా కూడా కాస్త సమయం అనేది ఎక్కువ తీసుకోవడం వల్ల కస్టమర్ మీరు ఎందుకంటే డ్రైవ్ చేస్తూ ఉంటారు, అసహనం వ్యక్తం చేస్తుంటారు. మీకు సమయం లేకపోవడం వల్ల డ్రైవింగ్ కూడా చాలా అంటే అమౌంట్ కూడా తక్కువ వస్తుంది ఉంటుంది కదా, తక్కువ డ్రైవ్ చేయడం. ఇప్పుడు మీకు అన్ని విధాలు కూడా ఉపయోగపడే విధంగా కూడా ఉంటుంది. ఎట్లా అనిపిస్తుంది? కస్టమర్ మేము రిక్వెస్ట్ చేస్తాం, కొద్దిగా లాంగ్ వెళ్ళాలి కదా సార్, మీరే రిక్వెస్ట్ చేసేమంటే వాళ్ళు ఇస్తారు. వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. గ్యాస్ రేట్ పెరిగినా సరే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. వాళ్ళే మినిమం 500 పడినా ఒక 100 కలిపి వాళ్ళే ఇస్తున్నారు. నో ప్రాబ్లం. అంటే విజయవాడ ట్రాఫిక్ జామ్ అనేది చాలా వరకు తగ్గినట్టే అనుకోవచ్చా ఈ వెస్ట్ బైపాస్ తో? కలిసినట్టు అన్న, కస్టమర్ కూడా చెప్తాం ట్రాఫిక్లో వెళ్తే ఈ విధంగా ఉంటుంది. ఒక 10 కిలోమీటర్ పెరిగినా సరే హైవే మీద పోనిస్తామంటే అంటే వాళ్ళు కూడా ఓకే అంటున్నారు. వాళ్ళు కూడా తీసుకెళ్ళమన్నారు. మాకు ఇబ్బంది లేదు, హైవే చాలా బాగుంది. నా ఇష్టం. లారీలు కావచ్చు అన్ని హైదరాబాద్ వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా విజయవాడ టచ్ చేయి అట్లా వెళ్ళే పని. సో దీన్ని యూజ్ చేసుకోవడం వల్ల చాలా వరకు విజయవాడ ట్రాఫిక్ జామ్ కూడా తగ్గుతుంది. అక్కడ చాలా వరకు కూడా ఫ్రీ అనే వస్తుంది కదా. హ్యాపీ. ట్రాఫిక్ వాళ్ళు కూడా మేము నాన్ స్టాప్కి వెళ్ళిపోతున్నాం, ఇబ్బంది ఏం లేదు. ఈ పశ్చిమ బైపాస్ తో ఒకవైపు సౌకర్యం కావచ్చు, మరోవైపు చాలా స్పీడ్ గా గమ్యస్థానానికి వెళ్తున్నారు అనుకోవచ్చు. అక్కడక్కడ టోల్ గేట్లు పెట్టారుగా, వాళ్ళు బ్రేక్ ఇస్తూ ఉంటారు. వీళ్ళు మరీ కొద్ది కంట్రోల్ పెట్టాలి. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా, ఈ లారీ వాళ్ళు కూడా మరీ ఫాస్ట్గా వెళ్తూ ఉంటారు. అది కూడా కొద్ది కంట్రోల్ చేస్తుంటే హ్యాపీగా. ఓకే. ఈ ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? మన ప్రభుత్వం నెంబర్ 1, దాన్ని ఏముంది, బాగుంది. ప్రభుత్వ పాలన బాగుంది. అంత ముందు మీద ఇది ఇంకా బాగుంది, చాలా బాగుంది. ఇబ్బంది లేదు, మా ఆటో వాళ్ళకి అయితే ఇబ్బంది లేదు. కేసులు రాయట్లా మెయిన్గా, దానికి నమస్కారం చేయొచ్చు. అంతమంది ప్రభుత్వం మరి కేసులు ఎక్కువ రాశారు, ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ఇబ్బంది అనేది లేదు. పోలీసులు కూడా మమ్మల్ని ఆటో వాళ్ళని ఆపి ఇబ్బంది పెడతాం కూడా లేదు. ఓకే, థ్యాంక్ యూ. విజయవాడ వెస్ట్ బైపాస్ ఎట్లా అనిపిస్తుంది? కన్వీనియంట్గానే ఉందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ వెస్ట్ బైపాస్ ఏదైతే ఉందో అది ఒక కింద రైల్వే ట్రాక్ను క్రాస్ చేసి వెళ్తుంది. క్రాస్ చేసి వెళ్ళినప్పుడు ఇక్కడి నుంచి ఎవరైనా వెస్ట్ బైపాస్ యూజ్ చేసుకునే వాళ్ళు ఆ ట్రాక్ క్రాస్ చేయాలంటే ఐదర్ మంగళగిరి వెళ్ళాలి, లేకపోతే ఇటు సైడ్ నుంచి కొప్పురావూరు అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు నేను అమృతాలో పనిచేస్తాను. నేను అమృత యూనివర్సిటీకి వెళ్ళాలంటే సేమ్ ఇంతకు ముందులాగే అలా కొప్పురావూరు, నిడమరు అటు సైడ్ నుంచి వెళ్ళాలి, లేకపోతే మంగళగిరి వెళ్ళి అటు సైడ్ నుంచి వెళ్ళాలి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ కింద నుంచి మంగళగిరి దగ్గరికి వెళ్ళటానికి కుదరదు. నేను ఏం చేయాలి, మళ్ళీ నిడమరు వెళ్ళి అటు నుంచి వెనక్కి వచ్చి అక్కడి నుంచి అప్పుడు ఏమవుతుంది, ఈ రైల్వే ట్రాక్ క్రాస్ అవుతాను నిడమర్ నుంచి వెళ్తే, మళ్ళీ వచ్చి మళ్ళీ ఈ సర్వీస్ రోడ్ పట్టుకొని వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంత వెస్ట్ బైపాస్ వేసి ఒక చిన్న ఎగ్జిట్ ఎస్ఆర్ఎం దగ్గర కానీ ఎస్ఆర్ఎం అమృత దగ్గర ఒక చిన్న ఎగ్జిట్ ఇవ్వచ్చు, కానీ అక్కడ ఎగ్జిట్ లేదు. ఈవెన్ అక్కడ ఎగ్జిట్ ఇవ్వటానికి కుదరకపోతే అట్లీస్ట్ ఈ ట్రాక్ దిగిన తర్వాత అయినా, ఇప్పుడు ఈ రైల్వే ట్రాక్ మధ్యలో ఏదైతే సర్పాస్ అవుతుందో ఇక్కడి నుంచి ఇది దాటిన తర్వాత అయినా అట్లీస్ట్ ఒక చిన్న ఎగ్జిట్ ఇవ్వగలిగితే నేను రెయిన్ట్రీ పార్క్లో ఉంటాను. రెయిన్ట్రీ పార్క్ నుంచి నేను అమృత యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఐదర్ నేను ఇటు సైడ్ నుంచి మంగళగిరి వెళ్ళాలి, లేకపోతే కొప్పురావూరు, నిడమర్రు, అక్కడి నుంచి నవలూరు, అదే అమృత యూనివర్సిటీ దగ్గర నవలూరు, అక్కడికి వెళ్ళాలి. సో చుట్టూరు తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు అమృతకైనా ఎస్ఆర్ఎంకైనా బస్సులు కూడా చాలా ఉంటాయి, వేల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇప్పుడు ఒక్క చిన్న ఎగ్జిట్కి ఇక్కడ ఇవ్వగలిగితే ఎన్హెచ్ఏఐ చాలా ఉపయోగపడుతుంది. వేల మంది స్టూడెంట్స్, పేరెంట్స్ చాలామంది రెగ్యులర్గా తిరుగుతూ ఉంటారు. సో చాలా ఉపయోగపడుతుంది. ఏదన్నా కన్సిడర్ చేస్తే ఎన్హెచ్ఏఐ కానీ, నితిన్ గడ్కరీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, ప్లీజ్ కైండ్లీ కన్సిడర్ దిస్. ఇట్ ఈస్ వెరీ మచ్ రిక్వైర్డ్ సార్. కైండ్లీ లుక్ ఇన్ టు ఇట్. థ్యాంక్ యూ సార్.